బ్యాక్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 10 రోజులుగా కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు వరుస చర్చల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సిజేపీ ఆందోళనలో ప్రధాన డిమాండ్గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం చివరకు కీలకమైన మలుపు తిరిగింది. ఇతర డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కాస్త ప్రతిష్టంభన కొనసాగింది. అయితే స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పించుకునేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ తెలిపింది. తన రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపించినట్లు ధర్మేంద్ర ప్రకటించారు. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని, ఇది వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు, దేశ యువత భవిష్యత్తే తనకు ముఖ్యమని ఆ రాజీనామాలో పేర్కొన్నారు. యువశక్తే దేశానికి అసలైన శక్తి, విద్యార్థుల నమ్మకాన్ని కాపాడటం తన ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు. యువత భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నానన్న ఆయన రాజీనామాపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. రాజీనామా ఉద్యమకారుల విజయమని, విద్యార్థుల పోరాటం ఫలించిందని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. तो बहुत बड़ी जीत है, संविधान जीता है, युवा जीते हैं, ये देश जीता है। जीत है, इस देश के युवाओं की जीत है, इस देश के फ्यूचर की जीत है, ये इस देश के आम आदमी की जीत है। जिन लोगों ने इस देश में लोकतंत्र खत्म कर दिया था, लोकतंत्र में सवाल पूछने को गुनाह मान लिया था, आज उन लोगों से हमने अपना देश वापस ले लिया है। अभी सिर्फ शुरुआत हुई है, हम अपनी पूरी देश की शिक्षा व्यवस्था को बदलेंगे। हमें बहुत खुशी है, आज वो 21 परिवार जिन्होंने अपनों को खो दिया, आज हम उन्हें याद कर रहे हैं। ये सिर्फ शुरुआत है और आगे बहुत लड़ाई लड़नी बाकी है। రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు.